అందరికీ నమస్కారం అండి. మన దేశం ఈరోజు సక్సెస్ఫుల్గా 2 భాగాలుగా విడిపోయింది. ఇది హిందూ వర్సెస్ ముస్లిం డివిజన్ కాదు, కాస్ట్ డివిజన్ అసలే కాదు. ఈరోజు మన దేశంలో ప్రజలు వర్సెస్ పాలకులు, మరి వీరి మధ్య దేశం 2 ముక్కలుగా విడిపోయింది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకులేమో ప్రజలనే బానిసల్లా ట్రీట్ చేస్తున్నారు. మనం అందరం ఓటు వేస్తేనే వారికి ఆ చైర్ దక్కిందని, మనం ట్యాక్స్ కడితేనే వారికి జీతం వస్తుందని మర్చిపోతున్నారు పాలకులు. మనకు మాత్రం పొద్దున్న లేస్తే మరి అన్ని రూల్సే కనపడతాయి. మరి పొలిటీషియన్స్కి ఒక్క రూల్స్ కూడా ఉండదా? మనకి నీతులు చెప్పేవాళ్ళు అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా పాటించరు. ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్టయితే మోడీజీ మొన్న తెలంగాణలో ఇచ్చిన స్పీచ్ విన్నాక మనందరికీ నాకు ఒక క్లియర్గా అర్థమైంది ఏంటంటే, 12 సంవత్సరాల మోడీ పాలనలో మరి మందిర్, మజీద్, హిందూ, ముస్లిం, నెహ్రూ, వందే మాత్రం కాకుండా దేశం కోసం మాట్లాడిన ఫస్ట్ స్పీచ్ అది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి, విదేశీ పర్యటనలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మరి ఇక్కడ ఫ్యాన్సీ డ్రెస్ షోలు కూడా ఏం లేవు కాబట్టి మరి ఫైనల్లీ ఇప్పుడు ఆయన దేశ ప్రధాని హోంవర్క్ స్టార్ట్ చేశారనమాట. ఏంటంటే హోంవర్క్ చేస్తుంటే మరి వెస్ట్ ఏషియాలో వార్ జరుగుతుంది కదా, ఇప్పుడు గుర్తొచ్చింది మోదీజీకి. ఏంటంటే ముఖ్యంగా ఆయిల్ క్రిసిస్, మరి రూపీ వాల్యూ పడిపోయింది, ఎకనామీ పడిపోయిందనమాట. మరి ఫస్ట్ ప్లేస్కి రావడం, ఇలాంటి సీరియస్ మరి ఇష్యూలు ఇప్పుడు మోదీజీకి కంటికి ప్రాబ్లమ్స్లా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్లో గెలవడం ఎంత ఇంపార్టెంట్ అంటే, దేశం ముందున్న అతి పెద్ద సమస్యను కూడా మరి అసలు ఆయనకి కంటికి కనిపించలేదేమో. మరి నేను ఎందుకు చెప్తున్నానంటే, దేశం ఎక్కడ పోతే ఆయనకేంటి, బీజేపీ బాగుండాలి. ఒకటి గమనించండి మిత్రులారా, బీజేపీ బాగుండాలి అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, బీజేపీకి నేను శత్రువేం కాదు. ఒక విషయం నేను అర్థం చేసుకున్నా కాబట్టి అది మీకు చెప్తున్నాను. తప్పనుకుంటే క్షమించండి. బీజేపీ బాగుండాలి, బెంగాల్లో బీజేపీ గెలవాలి. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ రెండింటి గురించి ఎక్కువగా దృష్టి పెట్టారు మోదీ గారు. అయితే ఇక్కడ బెంగాల్లో బీజేపీ రావాలనుకున్నారు, బెంగాల్లో బీజేపీ తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తూ నేషన్ ఫస్ట్ అని ఒక 7 పాయింట్స్తో మనం ముందుకొచ్చారు మోదీజీ గారు. ఏంటంటే, ఫ్యూల్ ఎక్కువగా వాడకండి, మరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళకండి, కెమికల్స్ మరి ఫర్టిలైజర్స్ వాడకండి, 1 ఇయర్ పాటు గోల్డ్ కొనకండి, ఆయిల్ ఫుడ్ తినకండి, అదేవిధంగా స్వదేశీ వస్తువులు వాడండి అని ప్రధాని మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ఇలా చెప్పాడనమాట. సరే, ఓకే, ఆయన చెప్పిన వాటితో నాకు ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడున్న యుద్ధ పరిస్థితుల్లో మనం సర్వైవ్ అవ్వాలంటే అవన్నీ చేయాలి, ఎందుకంటే తప్పదు కూడా. మరి కానీ నా ప్రాబ్లం ఏంటంటే, నీకైనా నాకైనా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పొలిటీషియన్స్కి ఉండవా? మనమేమో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వాడాలి, పెట్రోల్ డీజిల్ వాడకం మాత్రం పూర్తిగా తగ్గించాలి. మరి పొలిటీషియన్స్ మాత్రం, మరి మోదీజీ చూసుకుందాం ఎగ్జాంపుల్గా. మోదీజీ చూడండి ఏం చేస్తున్నాడో ఒక్కసారి గమనించుకోండి. మనం సేవ్ చేసిన పెట్రోల్ మొత్తం ఒక్క ర్యాలీతో భంగం చేశాడనమాట. ఏంటంటారా? తెలంగాణలో ఫ్యూల్ సేవ్ చేయండి అని చెప్పిన తర్వాత మోదీజీ గారు ఎన్ని రోడ్ షోలు చేశాడో తెలుసా మీకు? 3 షోలు. పైగా సోమనాథ్ వెళ్ళి ఎయిర్ షోలో ఎంజాయ్ చేస్తున్నారు ఈ మోదీజీ గారు. సరే, మీ రోడ్ షోలకి మరి ఎయిర్ షోలకి కూడా మరి ఫ్యూలే కదా వాడేది. మరి మోదీజీ మరి అవన్నీ వేస్ట్ అని అనిపించట్లేదా? మనమేమో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వాడి ఫ్యూల్ సేవ్ చేస్తున్నాం.
కానీ ఈ పొలిటీషియన్స్ ఏమో ఒక్కొక్కరు 20-30 కార్లు కాన్వాయ్ వేసుకొని తిరుగుతారు. మరి మోడీజీకి ముందు మీరు ఈ రోడ్ షోలు ఎయిర్ షోలు ఆపండి. తర్వాత మీ లీడర్స్ కూడా చెప్పి ఆపేయండి. ఆ తర్వాత దేశానికి చెప్పండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ మరి చేయాలట. మాకు కాదు మోడీజీ గారు చెప్పాల్సింది. కార్పొరేట్ ఆఫీసులకు నోటీసులు పంపించండి. వాళ్ళకు చెప్పు, ఒక చిన్న పని కోసం 10 సార్లు మరి చెప్పించుకునే మీ గవర్నమెంట్ వర్కర్స్కి చెప్పండి. కుదిరితే గవర్నమెంట్ సర్వీసులన్నీ ఆన్లైన్ చేయండి. మాకు తిరగడం తప్పుద్ది, మీకు ఫ్యూయల్ సేవ్ అవుతుంది. మాతో పాటు మీరు కూడా తిరగడం ఆపేసి ఢిల్లీలో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేయండి. మీరు తిరిగేది మా డబ్బులతోనే. నెక్స్ట్ ఫారిన్ ట్రావెల్ 1 సంవత్సరం పాటు వాయిదా వేయాలంట. 2014 నుండి ఇప్పటి వరకు 99 టైమ్స్ మరి ఫారిన్ ట్రిప్స్ వెళ్ళారు. ఎవరు? మీరే కదా. 815 కోట్లు ఖర్చు పెట్టి మే 15 నుండి మళ్ళీ ఫారిన్ ట్రిప్స్ వెళ్తున్నారు. ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆదాని కోసమా లేకపోతే అంబానీ కోసమా? మేము మా డబ్బులతో ఫారిన్ ట్రిప్స్ వెళ్ళొద్దు, కానీ మీరు మాత్రం జనాల డబ్బులతో తిరిగి సెంచరీ కొట్టండి. తప్పుగా అనుకోవద్దు ప్రజలారా. మరి కెమికల్స్ మరి ఫెర్టిలైజర్స్ వాడొద్దన్నారు. పద్ధతిగా సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసుకునే మన రైతులని కెమికల్స్ వైపు మళ్లించింది ఎవరు? ప్రభుత్వాలే కదా. ఇప్పుడు గ్లోబల్ మరి క్రైసిస్ వల్ల మళ్ళీ సడన్గా కెమికల్స్ మరి ఫెర్టిలైజర్స్ మానేయాలంట. మరి సరే మానేస్తారు. మరి కెమికల్స్ మరి కాకుండా ఏం వాడాలి? ఇది కూడా చెప్పాలి కదా గవర్నమెంటు. పెళ్ళిళ్ళకు గోల్డ్ కొనొద్దన్నారు. మరి వచ్చే అరకొర జీతంతో రెంట్ కట్టుకోవడానికి, కూరగాయలు మరి కొనుక్కోవడానికి, పెట్రోల్కి, గ్యాస్కి వీటికి సరిపోతుంది. ఇంకా మేము గోల్డ్ ఎక్కడ కొంటాం? ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇదే మాట, అంటే గోల్డ్ కొనొద్దని చెప్పింది. చెప్పినప్పుడు మీరేమన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఢిల్లీ సర్కార్ ఆడవాళ్ళు మంగళసూత్రాలు లాక్కోవడానికి రెడీగా ఉంది అన్నారు అప్పుడు. మరి చిదంబరం గారిని విమర్శించారు. మరి ఇప్పుడు దేశంలో ఆర్థిక పరిస్థితిని మరి గోల్డ్ కొనడానికి సంబంధం ఏముంది? గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ని తిట్టిన ఈ మోడీజీ ఇప్పుడు సేమ్ డైలాగ్ కొడుతున్నారు. ఒకసారి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ ఫుడ్ తినొద్దన్నారు. వంట నూనె వాడకం మరి 10% తగ్గించాలంట. 60% వంట నూనెలను మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. చక్కగా నెయ్యితో వెన్నతో వంట చేసుకునే మనకు కార్పొరేట్ కంపెనీలు కల్తీ నూనెలు అలవాటు చేసింది ఎవరు? గవర్నమెంట్ కదా. ఇవే వంటల నూనెలు మన దేశంలో మరి పండించి తయారు చేసుకోకుండా మరి చీప్గా వస్తున్నాయి అని చెప్పి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడేమో ఆయిల్ తక్కువ తినండి, దేశం కోసం త్యాగం చేయండి అని డైలాగులు కొడుతున్నారు. అన్ని సంవత్సరాల ఆయిల్ సీడ్స్ ఎందుకు పండించట్లేదు? గవర్నమెంట్ రైతులని మరి ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? 12 సంవత్సరాలలో మీరు ఎన్ని మరి రీఫార్మ్స్ మరి తీసుకొని వచ్చారు? ఇంకో విషయం మనం గమనించుకుంటే, మనం స్వదేశీ వస్తువులు మరి వాడాలంట. మరి లోకల్ ఫర్ వోకల్ అంట. మరి ఆయన స్వదేశీ వస్తువులు వాడండి అని చెప్పినాం. మరి మైక్ కూడా ఒక చైనీస్ కంపెనీదే. ఆయన వాడే కారు ఏంటో తెలుసా? BMW రేంజ్ మరి రోవర్, మరి మెర్సిడీస్, అన్ని ఫారిన్ కార్లు. ఆయన వాడే విమానం బోయింగ్ మరి బిజినెస్ జెట్ అమెరికన్ కంపెనీది. ఆయన సెక్యూరిటీ వాడే గన్ను జర్మనీది. ఆస్ట్రేలియా మరి దేశాలవి. ఆయన వాడే మరి పెన్ను జర్మన్ బ్రాండ్, మరి మౌంట్ బ్లాక్. ఆయన స్పెక్స్ ఫ్రేమ్ ఇటలీ బ్రాండ్ అనమాట. ఇందులో స్వదేశీ ఏం కనిపిస్తుంది? ప్రజలారా గమనించండి. స్వయాన అన్ని విదేశీ వస్తువులు వాడుకుంటూ స్వదేశీ అంటారేంటి? 1965లో ఇండియాకి కరువు వచ్చినప్పుడు అప్పుడు ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు 1 వారం రోజుల పాటు తన కుటుంబంతో కలిసి రోజుకు 1 పూట తినడం మానేసి, ఆ తర్వాత దేశ ప్రజలను 1 పూట తినొద్దని మరి రిక్వెస్ట్ చేశారు. 1962లో ఇండియా చైనా యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు దేశ ప్రజలను మరి డబ్బు, బంగారం డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేసినప్పుడు
ఆ డొనేషన్స్ తన కూతురు ఇందిరాగాంధీ ఇచ్చిన బంగారంతోనే మొదలుపెట్టారు. ఇందిరాగాంధీ ఇచ్చారన్నమాట అప్పుడు. మరి మన మోడీ మనకు చెప్పిన వాటిలో ఏ ఒక్కటైనా ఆయన పాటించాడా? పోనీ తన పార్టీ లీడర్స్కైనా పాటించమని చెప్పాడా? చెప్పడు. ఎందుకంటే దేశం కోసం ఏం చేయాలన్నా అది కామన్ మ్యాన్ చేయాల్సిందే. తప్పుగా ఇందులో ఈ వీడియోలో తప్పుగా అనిపిస్తే క్షమించాలి. కానీ క్రెడిట్ మాత్రం మోడీ తీసుకుంటున్నారు. ఏదేమైనా మిస్టేక్స్ జరిగితే మాత్రం అది నెహ్రూ మీద నెట్టేస్తారు. ప్రపంచ యుద్ధాలకు ఇండియా ఎకానమీ సంబంధం ఏంటో తెలిసిందా? ఆయనకు వెస్ట్ ఏషియాలో యుద్ధం స్టార్ట్ అవ్వగానే ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. వచ్చే షిప్పింగ్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోతుంది. ఆ ఖర్చు మొత్తం మన మీద పడుతుంది. ఒక్కసారి గ్రాఫ్ చూడండి. 2026 ఫైనాన్షియల్ ఇయర్ 775 బిలియన్ డాలర్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. అందులో క్రూడ్ ఆయిల్, గోల్డ్, వెజిటేబుల్స్ ఆయిల్స్, పెస్టిలైజర్స్ వీటన్నిటికీ 240 బిలియన్ డాలర్స్ ఖర్చు అయింది. మనం ఎంత ఎక్స్పోర్ట్ చేశాం? కొనేదేమో 775 బిలియన్ డాలర్స్, అమ్మేదేమో 442 బిలియన్ డాలర్స్. అంటే 333 బిలియన్స్ డాలర్స్ నష్టం. టెక్నికల్గా చెప్పాలంటే మనం కొనేవి ఎక్కువ, అమ్మేవి తక్కువ ఉంటే ఆటోమేటిక్గా మన కరెన్సీ పడిపోతుంది కదా. ఈరోజు డాలర్ 95.6 ఉంది. త్వరలో సెంచరీకి వస్తుంది. అమెరికా, జర్మనీ, జపాన్, చైనా లాంటి దేశాలు మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్తుంటే 65% మంది యువత ఉన్న ఇండియా మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ వదిలేసి మందిర్, మస్జిద్ అని కొట్టుకుంటూ కూర్చున్నారు. దయచేసి తప్పుగా అనుకోవద్దండి. మన యువతకి జెండాలు, జై శ్రీరామ్ కాకుండా జాబ్స్ ఇచ్చి ఉంటే మన ఎకానమీ ఇలా ఉండేదే. మన దగ్గర యూత్ ఉంది, టాలెంట్ ఉంది. కానీ మన చేతకాని ప్రభుత్వాలు ఈరోజు మనల్ని వాడుకోవడం సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యాయి. ఎలక్షన్స్ మొత్తం అయిపోయాక, పరిస్థితులు చేయి దాటిపోయాక ఇప్పుడు వచ్చి తీరగ్గా చెప్తున్నాడు, గ్యాస్ వాడొద్దు, గోల్డ్ కొనొద్దు, పెట్రోల్ వాడొద్దు అని. యుద్ధం ఆగిపోగానే మళ్ళీ హిందువులు ప్రమాదంలో ఉన్నారు, ధర్మం ప్రమాదంలో ఉందని స్టార్ట్ చేస్తారు. మీరు రియలైజేజ్ అవ్వాల్సింది ఏంటంటే దేశం నిజంగానే ప్రమాదంలో ఉంది. మన ఎకానమీ, మన ఫారిన్ రిజర్వ్స్ అన్నీ ప్రమాదంలోనే ఉన్నాయి. దేశం అనేది మతం మీద, ధర్మం మీద నడవదు సోదరులారా. దేశం డెవలప్మెంట్ మీదే ఎకానమీ మీదే నడుస్తుంది. 12 సంవత్సరాల ఎకానమీ కోసం మోడీ ఏం చేశాడు? ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశాడు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రామిస్ చేసిన మోడీజీ సర్కార్ 45 సంవత్సరాలలో ఎన్నడూ లేని నిరుద్యోగాన్ని దేశానికి బహుమతిగా ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతగాక వాళ్ళని మతం అనే ముసుగులో ముంచింది బీజేపీనే. మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సిన యువత మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ టైంపాస్ చేస్తున్నారే తప్ప బీజేపీకి బేసికల్గా ఈ ఎకానమీ ఎలా ఇంప్రూవ్ చేయాలి, దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన అసలు లేదు. అందుకేనేమో మోడీ 12 సంవత్సరాలలో ఒక్కసారి కూడా చదువు, ఉద్యోగం, మ్యానుఫ్యాక్చరింగ్ అనే మాటలు మాట్లాడలేదు. గమనించండి మీరు. జీవితం మొత్తం నెహ్రూ, హిందూ, ముస్లిం తప్ప దేశం కోసం ఏం చేశాడు? ఇలా మోడీ జపం చేస్తున్నారే తప్ప దేశాన్ని సంకనాకిచ్చిన ప్రైమ్ మినిస్టర్ మోడీ. మీరు ఇలాగే మోడీ భజన చేసుకుంటూ పోతే, ఇలా కూర్చుంటే ఈరోజు ఆయిల్ తక్కువ తినండి చెప్పిన మోడీ రేపు వచ్చి అడుక్కు తినండి కూడా చెప్తారనమాట. సో ఇదండి ఈ వీడియోలో. ఏమైనా తెలియక తప్పులు ఏదన్నా ఉంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే ఒకటి అనిపించింది చెప్పాను. దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తిట్టినా సరే ఆ తిట్టేందుకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలండి. నమస్కారం.